నార్త్ ఇండియాను వర్షాలు వదలడం లేదు. వారం 10 రోజులుగా పలు రాష్ట్రాల్లో దంచి కొడుతున్నాయి. లోతట్టు జిల్లాలు జలమయమవుతున్నాయి. పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు వంకలు నిండిపోయి కొన్ని ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. కొండ ప్రాంతాల్లో వరద ప్రవాహానికి వాహనాలు కొట్టుకుపోతున్నాయి. జమ్మూ కశ్మీర్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఐటీబీపీ దళాలను తీసుకువెళ్లడానికి వెళ్తున్న ఒక బస్సు వరదలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న డ్రైవర్ స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన కాసేపటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డ డ్రైవర్ ని స్థానిక హాస్పిటల్ కి తరలించారు. రెస్క్యూ సిబ్బంది బస్సును వెలికి తీయడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. పలు నదులు ఉప్పొంగుతున్నాయి. యూపీలోని గంగా యమునా ఘాట్ దగ్గర వరద లెవెల్ గంట గంటకు పెరుగుతోంది. జమ్మూలోని దర్హలి, సక్తోష్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలు వరదతో నిండిపోతున్నాయి. అటు కేరళలోనూ భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో కాస్త వర్షాలు తగ్గినా వరద బీభత్సం సృష్టిస్తోంది. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న జనాలను పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో సాయం కోసం ఎదురు చూస్తున్నారు బాధితులు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, కేరళలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీ వరద రోడ్లపై చేరుతోంది. మండిలోని లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే మునిగిపోయాయి. పలు గ్రామాలను వరద చుట్టేసింది. పలు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ. నార్త్ ఇండియాను వర్షాలు వదలడం లేదు. వారం 10 రోజులుగా పలు రాష్ట్రాల్లో దంచి కొడుతున్నాయి. లోతట్టు జిల్లాలు జలమయమవుతున్నాయి. పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు వంకలు నిండిపోయి కొన్ని ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. కొండ ప్రాంతాల్లో వరద ప్రవాహానికి వాహనాలు కొట్టుకుపోతున్నాయి. జమ్మూ కశ్మీర్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఐటీబీపీ దళాలను తీసుకువెళ్లడానికి వెళ్తున్న ఒక బస్సు వరదలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన కాసేపటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డ డ్రైవర్ ని స్థానిక హాస్పిటల్ కి తరలించారు రెస్క్యూ సిబ్బంది. బస్సును వెలికి తీయడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. పలు నదులు ఉప్పొంగుతున్నాయి. యూపీలోని గంగా యమునా ఘాట్ దగ్గర వరద లెవెల్ గంట గంటకు పెరుగుతోంది. జమ్మూలోని దర్హలి, చుక్తాయి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలు వరదతో నిండిపోతున్నాయి. అటు కేరళలోనూ భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో కాస్త వర్షాలు తగ్గినా వరద బీభత్సం సృష్టిస్తోంది. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న జనాలను పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో సాయం కోసం ఎదురు చూస్తున్నారు బాధితులు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, కేరళలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీ వరద రోడ్లపై చేరుతోంది. మండిలోని లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే మునిగిపోయాయి. పలు గ్రామాలను వరద చుట్టేసింది. పలు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ. मॉर्निंग में फोर्सेस की गाड़ी आईटीबीपी के लिए जो पास एयर मार्क थी उन ट्रूप्स को कैरी करने के लिए जा रही थी, तो यहाँ इस टर्न पे वापसी की तरफ टर्न लिया तो ये स्लिप होगी दरिया में. ड्राइवर को माइनर इंजरीज आई, ऐसा जिसमें कोई ट्रूप्स नहीं थे, तो ड्राइवर स्टेबल है. एनडीआरएफ, एसडीआरएफ और पुलिस मिलकर इसको रेस्क्यू